ఫస్ట్ నేను పెట్టిన రెఫరెన్స్ పిక్ చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది నేను ఏం స్టిచ్చింగ్ చేస్తున్నాను ఏంటి అనేది. రెఫరెన్స్ పిక్ చూసారు అని అంటే ఇక్కడ వచ్చేసి డబల్ లేయర్ రెఫిల్ ఫ్రాక్ అయితే నాకు కస్టమర్ సెండ్ చేశారు. టాప్కి వచ్చేసి జస్ట్ వేనెక్ షేప్లో చేంజ్ చేశారు. మొత్తం కూడా సేమ్ టు సేమ్. హ్యాండ్స్ వచ్చేసి నార్మల్ 3/4 హ్యాండ్స్ మాత్రమే రిపేర్ చేశారు. పిక్ లో ఉన్న విధంగా డబల్ లేయర్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేయడానికి నేను ఇప్పుడు ఎలా అయితే ప్రిల్స్ పెడుతున్నానో ఫింగర్స్ తోటి మొత్తం కింద లేయర్ మొత్తం కూడా నేను ఫస్ట్ అయితే ప్రిల్స్ అయితే పెట్టుకున్నాను. డబల్ లేయర్ వచ్చింది కదా, నడుం దగ్గర వచ్చేసి ఒక లేయర్ వస్తుంది, అలాగే లెగ్స్ అంటే మోకాళ్ళ కింద నుంచి నీ లెంత్ వరకు కూడా ఇంకొక లేయర్ అనేది వస్తుంది అనమాట. మొత్తానికి కూడా ఇలాగే ప్రిల్స్ అనేది పెట్టుకోవాలి. క్లాత్ ఉంది కదా అనేసి మనము ప్రిల్స్ 1 ఇంచ్ 1/2 ఇంచ్ అట్లా పెట్టుకోవడానికి లేదు. ఇటువంటి ఫ్రాక్స్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కటింగ్ చేసుకోవాలి. అలాగే ప్రిల్స్ పెట్టేటప్పుడు కూడా కరెక్ట్ క్లాత్ అనేది మనకు మెజర్మెంట్స్కి సరిపోయే విధంగా మనం కటింగ్ అయితే చేసుకోవాలి. ఎవరికైనా కటింగ్ వీడియో కావాలి అని అంటే కనుక ఖచ్చితంగా పిన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కటింగ్ వీడియో అయితే పెడతాను. మొత్తం కూడా ఇలాగే ప్రిల్స్ మొత్తం కూడా పెట్టుకోవాలి. మొత్తం నాకు ఇచ్చిన క్లాత్ వచ్చేసి 5 మీటర్స్. 5 మీటర్స్కి ఇంకొక 1/4 మీటర్ ఎక్కువే ఉంది. 5 మీటర్స్ కూడా నాకు వచ్చిన ఫ్రాక్ వచ్చేసి నేను లాస్ట్లో పెడతాను చూడండి. ఇది వచ్చేసి నడుం దగ్గర అటాచ్ చేయాల్సి ఉంది. సో నడుం దగ్గర లూజ్ వచ్చేసి 16 ఇంచెస్, కానీ మనకు ఎక్స్ట్రా వచ్చింది, అది లాస్ట్లో అడ్జస్ట్మెంట్ చేద్దాము. ఫస్ట్ వచ్చేసి మనం టాప్ స్టిచ్చింగ్ చేసుకుందాము. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్. ఫ్రంట్ నెక్ వచ్చేసి వి షేప్ నెక్ అనేది ప్రిఫర్ చేశారు కస్టమర్. ఫుల్లీ కాటన్ క్లాత్ అండి నాకు ఇచ్చింది. కాటన్ క్లాత్ లైనింగ్ కాబట్టి సో నేను క్యాన్వాస్ పేపర్ అనేది అటాచ్ చేయకుండానే నెక్ అనేది నేను ఇలా స్టిచ్చింగ్ అయితే చేశాను. వి షేప్లో నెక్ని డిజైన్ చేశాక కట్స్ అయితే పెట్టుకోవాలి. కట్స్ పెట్టుకొని టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని ఫింగర్ తోటి ఇలా రఫ్ చేసుకొని టర్న్ చేసాము అని అంటే మనకు నెక్ అనేది డీటెయిలింగ్ అనేది ఫినిషింగ్ చాలా బాగుంటుంది. చూడండి, నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఎక్స్ట్రా ఏదైతే ఉందో మొత్తం కూడా ఇలా నీట్గా అనుకొని ఫినిషింగ్లో ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఎడ్జ్కి పడే విధంగా వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మిడిల్లో నీడిల్ని లోపలికి పెట్టి పాదాన్ని టర్న్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అప్పుడే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, నెక్ అయితే స్టిచ్చింగ్ చేయడం అయిపోయింది. ఇప్పుడు అనేది ఫ్రంట్ సైడ్ టక్స్లు వేసుకోవాలి. 1 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు, మనము కటింగ్ చేసుకున్న లూజ్ని బట్టి 1 ఇంచ్ తగ్గకుండా అయితే టక్స్లు అయితే వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ పార్ట్కి వచ్చేసి నేను రౌండ్ నెక్ పెట్టాను. రౌండ్ నెక్ పెట్టి టర్న్ చేశాను. టక్స్లు కూడా వేసుకోవాలి. షోల్డర్ అటాచ్మెంట్ చేసుకోవాలండి. 2 సైడ్స్ కూడా ఒరిజినల్ పార్ట్స్ అనేది ఒకటే సైడ్కు వేసుకొని లైనింగ్ పార్ట్ సైడ్ మనము షోల్డర్స్ అనేది అటాచ్మెంట్ చేసుకోవాలి. రివర్స్ వేసుకోవద్దు. చూడండి, నెక్ అనేది డీప్ వచ్చేసి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ కన్నా 1 ఇంచ్ అనేది 1/2 ఇంచ్ అలా డీప్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ దగ్గర ఏదైతే ఎక్స్ట్రా క్లాత్ ఉందో ఆ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కటింగ్ అనేది చేసుకోవాలి. లైనింగ్ ఉన్నంత వరకు వదిలేసి మిగతా ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా కటింగ్ అనేది చేసుకోవాలి. అలాగే నడుం దగ్గర కూడా 4 ఫోల్డింగ్స్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కటింగ్ అనేది చేసుకోవాలి. మనం సైడ్ స్టిచ్చింగ్ దగ్గర మాత్రం 1 ఇంచ్కి ఇలా లోపలికి కటింగ్ అనేది చేసుకోవాలి. షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది లాంగ్ ఫ్రాక్స్కి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ సైడ్ హ్యాండ్స్కి లోతు తీసుకోవాలండి. క్రాస్ అంటాం కదా, క్రాస్ అనేది తీసుకోవాలి. ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే. చూడండి, 1/2 ఇంచ్ నుంచి 1 ఇంచ్ వరకు కూడా 1/2 ఇంచ్ నుంచి 1 ఇంచ్ వరకు కూడా మన సైజెస్ని బట్టి అయితే మనము క్రాస్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అనేది నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ చేశాను. ఎల్బో హ్యాండ్స్ అండి, 3/4 హ్యాండ్స్. హ్యాండ్స్ అటాచ్మెంట్ చేసుకుంటున్నాను. మీకు కనుక ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా కమెంట్లో అడగండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడడానికి అట్లీస్ట్ వన్స్ చూడండి, మీకు అర్థమవుతుంది. అర్థం అవ్వకపోతే కనుక నిదానంగా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మీరు కూడా.
4 అవర్స్ నేను స్టిచ్చింగ్ చేసిన వీడియో ఉంటే నేను దాన్ని 20 మినిట్స్ బిలో అంటే 15 మినిట్స్కే నేను ఎడిటింగ్ చేసి మీకు పెడుతున్నాను. చాలా స్లోగా స్టిచ్చింగ్ చేసుకోండి. బిగినర్స్ ఒకసారి చూసారంటే తప్పకుండా స్టిచ్చింగ్ చేయొచ్చు. చాలా ఈజీగా ఉంటుంది ఫ్రాక్. రఫిల్ ఫ్రాక్ మీరు కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి అంటే డెఫినెట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చూడండి. ఫ్రంట్ నెక్ అలాగే హ్యాండ్స్ టక్స్లు ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎక్కడ ఎంత కటింగ్ చేసుకోవాలనేది ప్రతిదీ కూడా నేను డీటెయిల్గా చెప్పాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారు అని అంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. టూ హ్యాండ్స్ కూడా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి టాప్కి మాత్రం ఎడ్జెస్ స్టిచ్చింగ్స్ అనేది ఇప్పుడే వేసుకోవాలి. ఇది వచ్చేసి రఫిల్ ఫ్రాక్ కాబట్టి నడుం దగ్గర వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉండదు. సో కరెక్ట్గా ఉంటుంది నడుం దగ్గర. ఇక్కడ వచ్చేసి చూడండి చంక దగ్గర ఎంత క్లాత్ మిగిలిందో లూజ్కి వచ్చేసి నాకు షార్ట్ హ్యాండ్స్ మెజర్మెంట్స్కి ఇచ్చారు. సో నేను దాన్ని బట్టి మెజర్మెంట్స్ అయితే నేను తీసుకున్నాను హ్యాండ్స్ దగ్గర. అలాగే అప్పర్ చెస్ట్ దగ్గర, లోయర్ చెస్ట్ దగ్గర ఎంతైతే మెజర్మెంట్స్ ఉందో మనకి ఇచ్చిన ఆది డ్రెస్ ప్రకారం నేను అన్నీ కూడా మెజర్మెంట్స్ తీసుకొని చాక్ పీస్తో డ్రా చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను. మనకు ఒకవేళ డ్రెస్ తోటి కుదరదు అని అనుకుంటే టేప్ తోటైనా కూడా తీసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. చూడండి టేప్ తోటి వచ్చేసి 18 ఇంచెస్ చెస్ట్ లూజ్ ఉంటే అప్పర్ చెస్ట్, లోయర్ చెస్ట్ దగ్గరకు వచ్చేసరికి 16 ఇంచెస్ 16.5 వరకే ఉంటుంది. సో నేను ఎక్కడ ఎంత తీసుకుంటున్నాను ఏంటి అనేది మీరు జాగ్రత్తగా గమనించి మీ సైజెస్ని బట్టి మీరు కూడా ఇలాగే టేప్ తోటి కూడా డ్రా చేసుకుంటే మనకు నీట్గా పర్ఫెక్ట్గా అనేది వస్తుంది. ఆదితోటి తీసుకున్న సేమ్ మెజర్మెంట్స్, టేప్ తోటి తీసుకున్న సేమ్ మెజర్మెంట్స్, తీసుకునే వాళ్ళని స్టిచ్చింగ్ చేసే వాళ్ళని బట్టి ఎవరి కంఫర్టబుల్ వాళ్ళు. ఓకేనా. ఇలా ఎడ్జెస్ వరకు కూడా నీట్గా తీసుకోవాలి. నేను ఒకేసారి 2 సైడ్స్ కూడా మెజర్మెంట్స్ తీసుకొని డ్రా చేసుకున్నాను. సైడ్స్ వచ్చేసి 4 స్టిచెస్ అయితే వేసుకోవాలి. ఇటు 4 అటు 4 అయితే వేసుకున్నాను. ఇంకా మిగతా క్లాత్ కూడా నేను కటింగ్ అయితే చేస్తున్నాను. ఎక్కువగా మిగిలింది కాబట్టి 2 ఇంచెస్ వరకు ఉంచేసి మిగతా మొత్తం కూడా నేను కటింగ్ అయితే చేశాను. ఇప్పుడు వచ్చేసి సెకండ్ సైడ్ వచ్చేసి నేను అలా డ్రా చేసుకున్న చాక్ పీస్ కనిపిస్తుంది కదా. సో అక్కడ నుంచి 16.5 వరకు మనకు నేను మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను టేప్ తోటి. 16.5 వరకు మనకు నడుము అనేది రావాలి. నడుము దగ్గర లోయర్ చెస్ట్ అనేది సేమ్ అదే విధంగా హ్యాండ్స్ కూడా ఆల్రెడీ నేను స్టిచ్చింగ్ చేసుకున్నాను కాబట్టి సేమ్ అదే కొలత పెట్టేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటున్నాను. మీరు కూడా ఇలాగే జాగ్రత్తగా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. చాలా నిదానంగా చేసుకోవడం బెటర్. నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను 4 అవర్స్ వీడియో కాబట్టి. సో మీరు చాలా ఓపికగా ఒక్కసారి చూడండి. చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కడ కూడా మిస్టేక్స్ జరగకుండా ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది వచ్చేసి టాప్ అన్నమాట. మనం ఆల్రెడీ వన్స్ కటింగ్ చేసుకున్నా కూడా కొంచెం హెచ్చులు తగ్గులు వచ్చింది అని అంటే ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కటింగ్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి చూడండి 16 ఇంచెస్ వచ్చింది నడుము దగ్గర. ఇంకా టాప్ అనేది ఎక్కడ కూడా మనకి స్టిచ్చింగ్కి ఇంకా ఏమీ లేదు. ఇది వచ్చేసి లైనింగ్ అనమాట. లైనింగ్ వచ్చేసి నేను 2.5 మీటర్స్ అయితే తీసుకున్నాను. 2.5 మీటర్స్కి నేను సెంటర్లో ఒక ఖర్చు పెట్టేసుకొని మనము ఫ్రంట్ సైడ్ 16 ఇంచెస్ అలాగే బ్యాక్ సైడ్ కూడా 16 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ సైడ్ ఎడ్జెస్లోకి వెళ్ళిపోవాలి. సో మొత్తం 17 ఇంచెస్ రావాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి 34 ఇంచెస్కి గాను నేను ఫస్ట్ ఇలా చిన్నగా హాఫ్ ఇంచ్ కన్నా తక్కువ ప్రిల్స్ అయితే పెట్టుకుంటూ వచ్చానండి. మొత్తానికి కూడా నాకు సరిపోయింది. మీరు లాస్ట్ వరకు చూడండి. నేను టేప్ తోటి కూడా కూల్చి చూపిస్తాను.
క్లాత్ని బట్టి మనము ప్రిల్స్ సైజ్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూసారంటే అది మిడిల్లో ఖర్చు ఉంది కదా, నేను ఖర్చు వరకు పెట్టి ఆఫ్ చేసి ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఎంతవరకు వచ్చింది. 13 ఇంచెస్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మిగతా క్లాత్ ఉంది కదండి, ఇప్పుడు మళ్ళీ 13 ఇంచెస్ కాదు, మనకు రావాల్సింది 17 ఇంచెస్ కాబట్టి నేను మిగతా క్లాత్లో అడ్జస్ట్మెంట్ చేసి చాలా చిన్న చిన్న ప్రిల్స్ అనేది పెట్టుకుంటూ వచ్చాను. వన్స్ వాయిస్ ఓవర్ అర్థం అవ్వకపోతే ప్లీజ్ మళ్ళీ చూడండి. ఇలాగే మొత్తం కూడా పెట్టేసుకున్నాక మీరు డబల్ ఫోల్డ్ అయినా చేసుకొని స్టిచ్చింగ్ మెజర్మెంట్ చేసుకోవచ్చు, లేకపోతే సింగిల్ లేయర్తో అయినా కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. చూడండి 32 ఇంచెస్ కరెక్ట్గా 16 ఇంచెస్ 32 ఉంది. ఇప్పుడు నడుం దగ్గర నేను ఇదైతే అటాచ్మెంట్ ఆల్రెడీ నేను చేసేసుకున్నాక కింద ఒక లేయర్ అయితే నేను అటాచ్ చేసుకున్నాను. సెకండ్ లేయర్ వచ్చేసి లైనింగ్కి అటాచ్ చేయకూడదండి, ఓన్లీ ఫ్రాక్ క్లాత్ ఏదైతే ఉందో ఆ క్లాత్కి మాత్రమే అడ్జస్ట్ చేసుకోవాలి. సో నేను ఎలా నడుం దగ్గర అడ్జస్ట్ చేశాను అని అంటే, ఆల్రెడీ మీరు ఫస్ట్లో చూశారు అని అంటే అక్కడ ప్రిల్స్ అనేది నాకు చాలా ఎక్కువగా వచ్చేసాయి, 18 ఇంచెస్ అబోవ్ అట్లా వచ్చింది. సో నేను దాన్ని ఇలా మళ్ళీ అడ్జస్ట్మెంట్ అనేది చేస్తూ వచ్చాను. చూడండి ఆల్రెడీ స్టిచ్చింగ్ చేశాను, నడుం దగ్గర లేయర్ని స్టిచ్చింగ్ చేశాను, కానీ అది చాలా పెద్దగా వచ్చింది నడుం దగ్గర. సో నేను దాన్ని మళ్ళీ ఒకసారి స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. అంటే ఇంకొంచెం కుచ్చులు అనేది దగ్గరగా వస్తాయి, లుక్ అనేది చాలా బాగుంటుంది. క్లాత్ ఉంది కాబట్టి ముందే స్టిచ్చింగ్ చేసేసుకున్నాం అనుకోండి, మళ్ళీ దాన్ని మొత్తం తీసేసి మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకోవాలంటే కష్టంగా ఉంటుంది. సో ఫస్ట్ నెమ్మదిగా స్టిచ్చింగ్ చేసుకున్నా, ఎక్కువ ఉన్నా కూడా ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. దీనిలో ప్లస్ పాయింట్ అయితే ఇది. ఓకే, లాస్ట్ వరకు స్టిచ్చింగ్ అయితే చేశాను. ఇదిగో లైనింగ్ మీద కూడా పెట్టి అడ్జస్ట్మెంట్ అయితే అటాచ్ చేసేసుకుంటున్నాను. ఇది నడుం దగ్గర లేయర్. ఇలానే లాస్ట్ వరకు కూడా లోపల లైనింగ్కి అలాగే పైన ఫ్రాక్ క్లాత్ని ఇలా అటాచ్ చేసుకోవాలి. లాస్ట్కి వచ్చేసరికి కొంచెం ఎక్స్ట్రా ఉన్నది, నేను అది కూడా అడ్జస్ట్ చేసాను అనమాట. కొంచెం ఎక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు, కానీ తక్కువ ఉంటే మాత్రం దాన్ని అడ్జస్ట్మెంట్ చేయడం చాలా కష్టము. క్లాత్ మాత్రం 5 మీటర్స్ మాత్రం ఇటువంటి రెఫెల్ డ్రెస్సెస్కి అయితే పడుతుంది. ఎవరు కూడా 3 మీటర్స్లో స్టిచ్చింగ్ చేస్తాము, 4 మీటర్స్తో స్టిచ్చింగ్ చేస్తామంటే అది ఫ్లేర్ అస్సలు రాదు, సరిపోదు కూడా. ఓకే ఫైన్. ఇప్పుడు వచ్చేసి మనము నడుం దగ్గర అటాచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రాక్కి సెకండ్ లేయర్ అనేది అటాచ్ చేస్తున్నాము. సెకండ్ లేయర్ ఎక్కడ, మోకాల్ దగ్గర నుంచి కిందికి వస్తుంది అనమాట. మోకాల్ దగ్గర నుంచి కిందికి కాబట్టి మనము కింద వచ్చేసి జిగ్జాగ్ చేయలేదు, నేను ఫస్ట్ పార్ట్ని జిగ్జాగ్ చేయలేదు, డైరెక్ట్గా కాటన్ది కాబట్టి డైరెక్ట్గా నేను అటాచ్మెంట్ అనేది చేస్తున్నాను. మొత్తం లాస్ట్ వరకు కూడా అటాచ్మెంట్ అనేది చేసుకోవాలి. చూడండి నేను ఎలా చేస్తున్నానో, ఆ చిన్న చిన్న ప్రిల్స్ అనేది ఎక్కడ కూడా ముడతలు పడకుండా జాగ్రత్తగా చూసుకుంటూ మనము ఫస్ట్ ఏదైతే స్టిచ్చింగ్ చేసుకున్నామో దాని మీదనే స్టిచ్చింగ్ అనేది పడాలి. ఇలా మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసుకున్నాక ఇలా టర్న్ చేయండి. టర్న్ చేసినప్పుడు చూడండి ఎలా కనిపిస్తుందో రిఫిల్ అనేది. ఆ చిన్న చిన్న ప్రిల్స్ అనేది చాలా లుక్ అనేది వేరియేషన్ ఉంటుందండి. ఇవి ఇప్పుడు బౌన్సీగా కనిపించాలి. మనం ఫ్రాక్ అనేది మెయిన్ ఫినిషింగ్ ఎక్కడ ఉంటుందంటే ఇటువంటి ఎడ్జ్ స్టిచ్చింగ్స్ దగ్గరే ఫినిషింగ్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఎలా అయితే పైకి లోపల మనం ఏదైతే స్టిచ్చింగ్ చేసామో దాన్ని పై వైపు పెట్టేసి ఫస్ట్ లేయర్ మీదే స్టిచ్చింగ్ పడే విధంగా చూసుకోవాలి. ప్రిల్స్ మీద పడకూడదు. ప్రిల్స్ మీద పడ్డాయంటే అవి అనేది అణిగిపోతాయి, ఇంకా లుక్ అనేది అంత ఉండదు, హెచ్చులు తగ్గులు వస్తుంది, గందరగోళం అవుతుంది ఫ్రాక్. సో
పై వైపున వేసుకోవాలి. అది అయిపోయాక నెక్స్ట్ లైనింగ్ అనేది నాకు పొడవు ఎక్కువైంది, సో నేను అదంతా కూడా స్టిచ్చింగ్ చేసుకున్నాను. ఇప్పుడు బాడీ పార్ట్ అనేది అటాచ్ చేసేసిన క్లిప్ అనేది మిస్ అయ్యింది. అటాచ్ చేశాక నేను నడుం దగ్గర నుంచి కిందికి ఫస్ట్ లైనింగ్ అనేది ఎడ్జి కుట్ అనేది వేసుకుంటున్నాను. డబుల్ స్టిచ్ వేసుకోవాలి. లైనింగ్ అలాగే ఒరిజినల్ క్లాత్ అనేది విడివిడిగా వేసుకోవాలి. ఎప్పుడైనా అంబ్రెల్లా కట్ కానివ్వండి, ఇట్లాంటి రెఫిల్ ఫ్రాక్స్ కానివ్వండి, విడివిడిగా వేసుకోవాలి. ఎక్కువగా ఉంటే పిల్లలకి ఎక్కువగా ఉంది ఓకే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అంటే ఫస్ట్ నుంచి కూడా అటాచ్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ కొంచెం మాత్రమే నేను లోపల దానికి అటాచ్మెంట్ చేశాను, మీకు లోపల కనిపిస్తుంది చూడండి. మిగతాది మొత్తం కూడా ఓన్లీ లైనింగ్ మాత్రమే మనము ఎడ్జ్ కుట్ అనేది వేసుకోవాలి. చివరి వరకు వేసుకున్నాక ఇప్పుడు లోపలికి టర్న్ చేశాక ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది లోపల లేయర్కి మళ్ళీ డబల్ ఎడ్జ్ స్టిచ్చింగ్స్ అనేది వేసుకోవాలి. 2 సార్లు వేసుకోవాలి. ఎక్కడి నుంచి అయితే స్టాప్ చేసామో అక్కడ నుంచి కూడా ఎడ్జ్ వరకు డబల్ లేయర్కి కింది వరకు కూడా మనము 1 ఇంచ్ గ్యాప్లో స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అంతే అండి. స్టిచ్చింగ్ చేసుకున్నామంటే ఆల్రెడీ టాప్కి అయితే స్టిచ్చింగ్ అటాచ్ చేశాను నేను నడుం దగ్గర. ఇప్పుడు ఇక్కడ కింద ఉంది కదా, ఈ కింద మొత్తం కూడా మనము జిగ్జాగ్ చేసుకోవాలి. నీట్గా జిగ్జాగ్ చేసుకుంటే ఆ లుక్ అనేది ఫ్రాక్స్కి కానివ్వండి, అంబ్రెల్లా కటింగ్స్ కానివ్వండి చాలా లుక్ ఉంటుంది. మొత్తం కూడా నేను జిగ్జాగ్ చేశాను. అవుట్పుట్ ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా నేను లాస్ట్లో క్లిప్ యాడ్ చేశాను, చూసేయండి. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. 5 మీటర్స్ క్లాత్ని నేను ఇలా టర్న్ అవుట్ చేశాను. రెఫరెన్స్ పిక్ కూడా పక్కన యాడ్ చేశాను చూడండి. ఫైనల్లీ లుక్ వచ్చేసి ఫుల్ గేరా తోటి అయితే వచ్చింది, చూడొచ్చు మీరు. లాస్ట్లో ఫుల్ పిక్ కూడా యాడ్ చేశాను. ఫస్ట్ మీరు డీప్గా చూడండి, ప్రిల్స్ ఎలా వచ్చింది, నడుం దగ్గర నుంచి లేయర్ ఎలా వచ్చింది, అలాగే సెకండ్ లేయర్ ఎలా వచ్చింది, నెక్ పార్ట్ మొత్తం కూడా మనము బయట తీసుకున్నా కూడా ఇంత ఫ్లేయర్ అయితే అస్సలు రాదు, చాలా మనీ పెట్టాలి. సో 5 మీటర్స్ క్లాత్ ఏదైనా ఉంటే కనుక తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్లో పెట్టుకోండి. ఇటువంటి మంచి మంచి డిజైన్స్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రతి వీడియో కూడా నేను చెప్తాను. మీకు ఇంకా ఏమన్నా డిజైన్స్ రాకపోయినా నాకు డిఎం చేయండి. నేను ఆ వీడియోస్ ఎలా చేయాలి అంటే ఆ స్టిచ్చింగ్ కానివ్వండి, కటింగ్ కానివ్వండి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఫైనల్గా నేను ఫుల్ ఫోటో అయితే పెడుతున్నాను చూడండి. ఫుల్ ఫ్లేర్ తోటి నడుం దగ్గర కానివ్వండి, లేయర్స్ ఎలా వచ్చాయి ఏంటి అనేది మీరు డీప్గా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.